అక్కడున్న గిఫ్ట్స్ ని తీసుకుని బాడీగార్డ్స్ వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక రఘువీర్ సిద్ధార్థులు ఒకరినొకరు చూసుకున్నారు. "అ, ఏమైంది సార్? మీరు మా మీద ఎందుకింత కోపంగా ఉన్నారు? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. మీ శక్తి ఫ్యామిలీకి మా నాన్నగారంటే చాలా ఇష్టం కదా" అని మనోహర్ని మచ్చిక చేసుకోవాలని చూశాడు సిద్ధార్థ్. "అసలెవడ్రా మీ నాన్న? వాడి పేరేంటో కూడా నాకు తెలీదు. అయినా మీలాంటి వాళ్ళని మా శక్తి ఫ్యామిలీ కనీసం గుమ్మంలోకి కూడా రానివ్వదు" అని మనోహర్ ఆవేశంగా అనేసరికి సిద్ధార్థ్ భయపడి ఒక్కడుగు వెనక్కి వేశాడు. జరుగుతున్న దాన్ని ఒక పక్కన నిలబడి విజయ్ తమాషాగా చూస్తున్నాడు. అందరి ముందు తమ ఫ్యామిలీ పరువు పోవడంతో, "రఘువీర్ గారు, అసలిక్కడేం జరుగుతుంది? ఆయన అలా మాట్లాడుతూ ఉంటే మీరు నోరు మెదపరేంటి?" అని కొంచెం ఆవేశంగా అడిగింది గాయత్రీదేవి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.